ఆరు ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు. పుట్టిన పిల్లాడికి పాలివ్వాలి. ఆ కృత్తికల్ని పిలిచి మీరు పాలివ్వండి అన్నారు. వాళ్ళన్నారు మేము పాలిస్తాం, కానీ ఇప్పుడు పాలిస్తే కానీ మరి పిల్లాడు బతకడు. కాబట్టి వాళ్ళు అన్నారు మేము పాలిస్తాం, కానీ ఆ పిల్లాడిని మా పేరుతో పిలుస్తారా అన్నారు. మా పిల్లాడని చెప్తారా అన్నారు. అబ్బే అలా ఎలా కుదురుతుందండి అన్నారు అనుకోండి. వాళ్ళు పాలివ్వకపోతే పిల్లాడు. అందుకని వీళ్ళు వెంటనే దేవతలందరూ అన్నారు తతస్తు దేవత సర్వ కార్తికేయ ఇతి బ్రువన్. కార్తికేయుడు అన్నాం కదా, ఇవ్వండి పాలన్నారు. అమ్మతనం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఈ కృత్తికలు ఆరుగురు, పిల్లాడికి 6 ముఖాలతో ఉన్నవాడికి 6 పాలిచ్చారు. వాడు పాలు తాగాడు. పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయ. కార్తికేయుడని మేం పిలవడం కాదు, 3 లోకాల్లో పిలుస్తారు ఈ పిల్లాడిని, సరేనా అన్నారు దేవతలు. అప్పుడు వాళ్ళు పాలిచ్చారు. కాబట్టి కార్తికేయుడు అగ్నిలో శివవీర్యం చాలా కాలం నిలవ ఉంచబడి